మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతా స్వరూపిణి అయి ఉన్నటువంటి పైడితల్లమ్మ వారి యొక్క చరిత్రని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ అమ్మవారు ఎలా ఆవిర్భవించారు, అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అన్నటువంటిది మనం తెలుసుకొని ముందుకు వెళదాం. మనకి సుమారు 300 సంవత్సరాల క్రితం బొబ్బిలి యుద్ధం జరిగేటటువంటి సమయంలో తాండ్ర పాపారాయుడు గారి చేతిలో విజయరామరాజు గారు హతం అవడం అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. బొబ్బిలి యుద్ధంలో విజయనగరం జయించినప్పటికీ కూడా తాండ్ర పాపారాయుడు గారు వేరే దారిలో వచ్చి విజయరామరాజు గారిని హతమార్చారు అన్నటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి విషయం. అయితే ఈ అమ్మవారు విజయనగరం విజయరామరాజు గారి యొక్క చెల్లెలు, ఈ యొక్క సామ్రాజ్యం యొక్క ఆడపడుచు అయినటువంటి అమ్మవారు కనకదుర్గ యొక్క ఉపాసకరాలు అని చెప్తూ ఉంటారు. ఈ అమ్మవారికి కనకదుర్గ అమ్మవారు కల్లో కనబడి యుద్ధం వలదు అని చెప్పినప్పటికీ కూడా విజయరామరాజు గారు వినకుండా యుద్ధం ప్రకటించినందువలన ఈ యొక్క అనర్థం జరిగింది అన్నటువంటి భావనతో అమ్మవారు మనస్తాపం చెంది ఊరికి పశ్చిమ దిక్కులో ఉండేటటువంటి పెద్ద చెరువులో దూకి ఆత్మాహుతి అయ్యారు అని చరిత్ర చెప్తోంది. అయితే ఆత్మాహుతి అయినప్పటికీ కూడా ఈ రాజ్యమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో పైడి తల్లిగా ఆమె ఆవిర్భవించారు అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క పెద్ద చెరువులోనే పతివాడ అప్పలనాయుడు గారు అనేటటువంటి పూజారి వారికి కల్లో కనబడి నేను ఈ పశ్చిమ దిక్కులో ఉండేటటువంటి పెద్ద చెరువులో నుంచి విగ్రహ రూపంలో ఆవిర్భవిస్తాను, పైడి తల్లిగా ఆవిర్భవిస్తాను. ఈ యొక్క ఆ విగ్రహాన్ని అప్పుడు వనంగుడి స్టేషన్ ఎదురుగుండా ఉండేటటువంటి దేవాలయం వనంగుడి అని ఉంది, ఆ యొక్క ప్రదేశంలో ప్రతిష్ఠింపచేయండి. ఎవరైతే నన్ను దర్శింపచేస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు అని స్వయంగా అమ్మవారే చెప్పారు. అప్పుడు పతివాడ అప్పలనాయుడు గారు జాలారి వారి యొక్క సహకారంతో విగ్రహాన్ని వెలికి తీయటం, ఈ వనంగుడి దగ్గర ప్రతిష్టాపన చేయటం కూడా జరిగింది. అయితే ఊర్లో ఉత్సవం జరుగుతుంది కాబట్టి ప్రతి ఏటా విజయదశమి వెళ్ళినటువంటి మంగళవారం ఏదైతే ఉందో ఆ రోజు సిరిమానోత్సవం అనేటటువంటి ఉత్సవం జరిపింపబడుతుంది. ఇక్కడ నుంచి అమ్మవారిని తీసుకువెళ్ళి ఉత్సవం జరిపింపచేసి తర్వాత మళ్ళీ వనంగుడి దగ్గరికి మనకి అమ్మవారిని దిగబెట్టడం అనేటటువంటిది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి విషయం. ఇది వైశాఖ మాసంలో అమ్మవారిని అక్కడికి తీసుకువెళ్ళి 6 నెలల పాటు అక్కడ పూజలు అందుకొని మళ్ళీ ఉత్సవం అయిన ఉయ్యాల కంబాల ఉత్సవం అయిన తరువాత అమ్మవారు మళ్ళీ ఇక్కడికి వస్తారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతా స్వరూపిణి అయిన పైడితల్లమ్మ అని ఎవరైతే కనులారా దర్శిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ రాజ్యమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో సిరిమాను అనేటటువంటి సిరులిచ్చే మాను, సిరిమాను అనేటటువంటి మానుపై అధిరోహించి పూజారి వారు ఎవరైతే ఉన్నారో వారిపై అమ్మవారు ఆవాహన అయి రాజ్యమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్తూ ఉంటారండి. ఈ యొక్క అమ్మవారిని కనులారా ఎవరైతే దర్శింపజేసుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. జై పైడి.